أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين హజరత్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర, ముఖ్యంగా యుద్ధాలు మరియు దండయాత్రల గురించి ప్రస్తావన జరుగుతుండెను. ఈ సందర్భంలో నేను ఈరోజు హునైన్ యుద్ధం గురించి కూడా ప్రస్తావిస్తాను. ఈ యుద్ధం హిజ్రీ 8వ సంవత్సరం షవ్వాల్ నెలలో జరిగింది. దీనిని హునైన్ యుద్ధం అని ఎందుకు అంటారంటే, హునైన్ అనేది మక్కా మరియు తాయిఫ్ మధ్య ఉన్న ఒక ప్రాంతం పేరు. ఇది మక్కాకు దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యుద్ధం ఆ ప్రాంతంలోనే జరిగింది కాబట్టి దీనికి హునైన్ యుద్ధం అని పేరు వచ్చింది. ఈ యుద్ధములో పాల్గొన్న ప్రధాన తెగ హవాజిన్, అందుకే దీనిని హవాజిన్ యుద్ధం అని కూడా అంటారు. కొంతమంది దీనిని ఔతాస్ యుద్ధం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే శత్రు సైన్యంలో కొంతమంది హునైన్ నుండి పారిపోయి ఔతాస్ అనే లోయలోకి వెళ్ళిరి. ముస్లింలు అక్కడికి వెళ్ళి పారిపోయిన ఆ శత్రువులను ఓడించారు. అందుకే కొందరు ఈ పేరు పెట్టారు. అయితే చాలామంది చరిత్రకారులు సరయ్యా ఔతాస్ దండయాత్రను విడిగా పేర్కొన్నారు. హునైన్ యుద్ధం గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ప్రస్తావన గలదు: లఖద్ నసరకుముల్లాహు ఫీ మవాతిన కసీరతిం వయౌమ హునైనిన్ ఇజ్ అజబతుకుం కస్రతుకుం ఫలం తుగ్ని అన్కుం షైఅం వజాకత్ అలైకుముల్ అర్దు బిమా రహబత్ తుమ్మ వల్లైతుం ముద్బిరీన్ తుమ్మ అన్జలల్లాహు సకీనతహు అలా రసూలిహి వఅలల్ ముഅ్మినీన వఅన్జల జునూదన్ లం తరౌహా వఅజ్జబల్లజీన కఫరు వజాలిక జజాఉల్ కాఫిరీన్. అనగా, వాస్తవానికి ఇదివరకు చాలా యుద్ధరంగాలలో మీరు కొద్దిమంది ఉన్నా అల్లాహ్ మీకు విజయం చేకూర్చాడు. మరియు హునైన్ యుద్ధం రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వ కారణమైంది, కాని అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు. మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకైపోయింది. తరువాత మీరు వెన్నుచూపి పారిపోయారు. ఆ తర్వాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంతత స్థితిని అవతరింపజేశాడు. మీకు కనిపించని, అనగా దైవదూతల దళాలను దింపి అవిశ్వాసులను శిక్షించాడు. మరియు ఇదే అవిశ్వాసులకు లభించే ప్రతిఫలం. దీని కారణం ఏమిటంటే, మక్కా జయించిన తర్వాత అప్పటికీ అరేబియాలోని పెద్ద తెగలు ఇస్లాంను స్వీకరించాయి, లేదా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాయకత్వాన్ని అంగీకరించాయి. కానీ మక్కాకు సమీపంలో నివసించే బను హవాజిన్ మరియు బను సకీఫ్ తెగలు చాలా మొండిగా, యుద్ధ ప్రియులుగా ఉండేవి. అవి లొంగిపోవడానికి నిరాకరించాయి. అంతేకాక వారి నాయకులు సమావేశమై ఇలా ప్రస్తావించుకున్నారు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాతో సహా అరేబియా తెగలను తన నాయకత్వంలోకి తెచ్చుకున్నారు.
ఇప్పుడు వారు తప్పకుండా మన వైపు వస్తారు. కాబట్టి వారు మనపై దాడి చేయడానికి ముందే మనం వారిపై దాడి చేయవలెను. వారు స్వయంగా ఊహించుకొని ఇలా కూడా అన్నారు, అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పటి వరకు అనుభవం లేని వ్యక్తులను ఎదుర్కొన్నారు. ఇంకా మాతో ఆయనకు పోరాటం జరగలేదు. బను హవాజిన్తో పాటు సకీఫ్, నస్రా మరియు జషం తెగల యోధులందరూ ఏకమయ్యారు. బను సాద్ బిన్ బకర్ మరియు బను హిలాల్ తెగల నుండి కొందరు వ్యక్తులు కూడా ఏకమయ్యారు. కొన్ని కథనాల ప్రకారం బను హవాజిన్ తెగలు ముస్లింలను ఎదుర్కోవడానికి చాలా ముందే సన్నాహాలు ప్రారంభించాయి. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యూదులతో సహా ఇతర తెగలను క్రమంగా తమ అధీనంలోకి తీసుకుంటున్నారని వారు గమనించారు. దీంతో వారికి ఆందోళన కలిగింది. బహుశా విగ్రహారాధన అంతమైపోయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి అనుచరులు అందరిపై ఆధిపత్యం సాధిస్తారేమో అని. కాబట్టి వారిని అడ్డుకోవడం అవసరమని వారు భావించారు. ఇందుకోసం వారు సన్నాహాలు ప్రారంభించారు. ఉర్వా బిన్ మస్ఊద్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని జోర్డాన్లోని జరాష్ నగరానికి పంపి అక్కడి నుండి ఆయుధాలు మరియు యుద్ధ సామాగ్రిని తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ బను హవాజిన్ సన్నాహాల గురించి ఇలా తెలిసింది. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా విజయం కోసం మదీనా నుండి మక్కాకు బయలుదేరడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయన హరావల్ అనగా ముందు బృందంగా కొంతమందిని సైన్యం రూపంలో ముందుకు పంపారు. ఆ బృందం హవాజిన్ తెగకు చెందిన ఒక గూఢచారిని బంధించింది. అతను ముస్లింలపై నిఘా ఉంచడానికి తిరుగుతున్నాడు. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ప్రశ్నించినప్పుడు బను హవాజిన్ పెద్ద సైన్యాన్ని సమీకరించిందని, బను సకీఫ్ను కూడా తమతో చేర్చుకున్నారని, భారీ ఆయుధాలు మరియు యుద్ధ సామాగ్రి కోసం జరాష్ వైపు ఒక ప్రతినిధి బృందాన్ని పంపిందని అతను తెలిపాడు. బను హవాజిన్ ఈ సన్నాహాల్లో ఉన్నప్పుడే మక్కా ఎలాంటి పెద్ద ప్రతిఘటన లేకుండా సులభంగా జయించబడింది. దీంతో బను హవాజిన్ తమ బలంపై ఉన్న అహంకారంతో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి అనుచరులను స్వయంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. తమకు ఉన్న నమ్మకం ప్రకారం ముస్లింలను ఓడించి వారిని పూర్తిగా నాశనం చేయగలమని వారు భావించారు. ఈ తెగలన్నీ బను హవాజిన్ నాయకుడు 30 ఏళ్ల యువకుడైన మాలిక్ బిన్ ఔఫ్ను తమ సైన్యాధిపతిగా ఎన్నుకున్నాయి. సుమారు 20,000 మంది సైన్యంతో హునైన్ వైపు కదిలారు. ఈ యుద్ధానికి సిద్ధమయ్యే క్రమంలో బను హవాజిన్ నాయకుడు మాలిక్ బిన్ ఔఫ్ అరబ్ చరిత్రలో ఎవరూ తీసుకోని ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. తన సైన్యంలోని ప్రతి యోధుడికి వారు తమ ఇంటి నుండి ఒంటరిగా కాకుండా తమ భార్య, పిల్లలు, పశువులు మరియు సమస్త సంపదను వెంట తీసుకొని యుద్ధానికి రావాలని ఆదేశించాడు. దీని వెనుక అతని ఉద్దేశం ఏమిటంటే ప్రతి సైనికుడు వీరోచితంగా ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడాలి. ఎందుకంటే అతని భార్య, పిల్లలు మరియు సంపద అతనితోనే ఉన్నందున పారిపోవడానికి మార్గం లేదని అతను మనసులో ఉండేలా చేయడమే ఈ నిర్ణయం యొక్క లక్ష్యం. ఇస్లామీ చరిత్రలో హునైన్ యుద్ధంలో ముస్లింలు మరియు హవాజిన్ తెగల మధ్య జరిగిన పోరాటం చాలా ముఖ్యమైనది. ఈ పోరాటంలో హవాజిన్ వైపు నుంచి ఒక వృద్ధుడు దురైద్ బిన్ సిమ్మా యుద్ధం చేయడాన్ని వ్యతిరేకించాడు. ఈ విషయం గురించి కొన్ని ఇస్లామీ గ్రంథాలలో ప్రస్తావన గలదు. దురైద్ బిన్ సిమ్మా బను జషం తెగకు చెందినవాడు. అతని వయసు సుమారు 100 సంవత్సరాల పైగా ఉండేది. అతనికి కంటి చూపు సరిగ్గా లేకుండెను మరియు యుద్ధం చేసే శక్తి కూడా లేకుండెను. అయితే అతనికి యుద్ధ నైపుణ్యాలు మరియు వ్యూహాలలో అపారమైన అనుభవం ఉండేది. ఒకప్పుడు అతను ధైర్యశాలిగా, గొప్ప యోధుడిగా పేరు పొందాడు. ఈ అనుభవం నుండి లాభం పొందడానికి బను హవాజిన్ ప్రజలు అతన్ని తమతో పాటు యుద్ధానికి తీసుకెళ్లారు.
మాలిక్ బిన్ ఔఫ్ హవాజిన్ నాయకుడు మరియు ఇతర తెగల నాయకులు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత వారు తమ భార్య, పిల్లలు, పశువులను వెంట తీసుకొని బయలుదేరారు. వారు ఔతాస్ లోయలోకి చేరుకున్నారు. అక్కడ దురైద్ బిన్ సిమ్మా తన రథం నుండి దిగి నేలను స్పర్శించి ఎక్కడ ఉన్నారని అడిగాడు. మేము ఔతాస్ లోయలో ఉన్నాము అని వారు బదులిచ్చారు. దీనికి దురైద్, ఈ ప్రదేశం గుర్రాల కదలికకు అనువైనది, నేల గట్టిగా ఉంది కనుక గిట్టలు మునిగిపోవు, దిగిపోవు అని చెప్పాడు. అతను ఇంకా, నేను ఏడుస్తున్న పిల్లల, ఒంటెలు, గాడిదలు, గొర్రెలు మరియు ఆవుల శబ్దాలను ఎందుకు వింటున్నాను అని అడిగాడు. దానికి మాలిక్ బిన్ ఔఫ్ ఆజ్ఞ ప్రకారం మేము మా పిల్లలు, స్త్రీలు మరియు పశువులను వెంట తీసుకొని వచ్చాము అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని దురైద్ బిన్ సిమ్మా మాలిక్తో ఇలా అన్నాడు: నువ్వు నీ జాతి నాయకుడివి, కానీ ఈ నిర్ణయం చాలా తప్పు. నీకు యుద్ధం గురించి ఏమీ తెలియదు. ఇది కేవలం గొర్రెలను కాస్తున్నట్లు ఉంది. మాలిక్, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే నా సైనికులు తమ కుటుంబాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతారు అని బదులిచ్చాడు. దీనిపై దురైద్ పారిపోయిన సైనికుడికి మళ్ళీ ఏదైనా దొరుకుతుందా అని ప్రశ్నించాడు. ఈ మాటతో యుద్ధంలో ఓడిపోయిన వారికి ఏమీ మిగలదని, ఈ వ్యూహం ఓటమికి దారి తీస్తుందని అతను సూచించాడు. ఈ సంఘటన మాలిక్ బిన్ ఔఫ్ వ్యూహాత్మక లోపాన్ని మరియు దురైద్ యొక్క అనుభవంతో కూడిన తెలివైన సలహాను సూచిస్తుంది. దురైద్ బిన్ సిమ్మా, యుద్ధంలో మీకు ఉపయోగపడేది కేవలం మీ ఈటెలు మరియు కత్తులు మాత్రమే. ఒకవేళ మీరు ఓడిపోతే మీరు మీ భార్య, పిల్లలు మరియు సంపదను కోల్పోతారు. ఓ మాలిక్, హవాజిన్ సైనికులను మరియు గుర్రాలను ఎందుకు ముందుకు పంపలేదు? మీ సంపదను, స్త్రీలను మరియు పిల్లలను కోటలలోకి పంపించి ఆ తరువాత మీరు గుర్రాలపై పోరాడండి. పదాతి దళం గుర్రాలకు మధ్య ఉండాలి. ఒకవేళ మీరు విజయం సాధిస్తే ఈ ప్రజలు, పిల్లలు మరియు పశువులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు విఫలమైతే మీరు వారి వద్దకు వెళ్ళవచ్చు. ఈ విధంగా మీ కుటుంబం మరియు మీ పశువులు సురక్షితంగా ఉంటాయి. మాలిక్ బిన్ ఔఫ్, అల్లాహ్ మీద ఒట్టు, నేను అలా చేయను. నా నిర్ణయాన్ని మార్చుకోను. మీరు ముసలివారు అయ్యారు. మీ బుద్ధి పాడైపోయింది. దురైద్ బిన్ సిమ్మా, ఓ హవాజిన్ ప్రజలారా, అల్లాహ్ మీద ఒట్టు, ఈ సలహా సరైనది కాదు. ఈ వ్యక్తి మీ స్త్రీలను అవమానపరచి మిమ్మల్ని శత్రువులకు అప్పగించి తానే సఖీఫ్ కోటల్లో దాక్కుంటాడు. కాబట్టి మీరు వెనక్కి తిరిగి అతన్ని వదిలేయండి అని చెప్పెను. ఈ మాటలు విన్న మాలిక్ బిన్ ఔఫ్ తన కత్తిని తీసి ఇలా అన్నాడు: ఓ హవాజిన్ ప్రజలారా, అల్లాహ్ మీద ఒట్టు, మీరు నాకు విధేయత చూపాలి, లేకపోతే నేను ఈ కత్తిని నా ఛాతిలోకి దించుకుంటాను అని బెదిరించాడు. హవాజిన్ ప్రజలు ఒకరితో ఒకరు చర్చించుకొని, అల్లాహ్ మీద ఒట్టు, మనం మాలికును ధిక్కరిస్తే అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అతను యువకుడు, దాదాపు 30 సంవత్సరాలు అతని వయసు. అప్పుడు మనకు వృద్ధుడైన దురైద్ మాత్రమే మిగులుతాడు. అతనితో కలిసి మనం పోరాడలేము. మనం మాలిక్తో ఏకీభవించడం మంచిది అనుకున్నారు. మాలిక్ బిన్ ఔఫ్, ఈ వ్యూహం కాకుండా ఇంకేమైనా సలహా ఉందా అని దురైద్ను అడిగాడు. దురైద్ బిన్ సిమ్మా, అవును, మీ సైనికులను లోయలలో దాచండి. వారు మీకు సహాయకులుగా ఉంటారు. శత్రువు మీపై దాడి చేస్తే మీరు వెనుక నుండి దాడి చేయవచ్చును. మీరు మళ్ళీ దాడి చేయగలుగుతారు. మీరు దాడి చేస్తే ఎవరూ వెనక్కి తగ్గరు. ఈ సలహాను అనుసరించి మాలిక్ తన సైనికులను లోయలు మరియు కొండలలో దాచి ఉంచాడు. ముస్లిం సైన్యంపై ఆకస్మిక దాడి చేసి వారిని ఓడించాలని నిర్ణయించుకున్నాడు. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు హవాజిన్ తెగల సన్నాహాల గురించి కూడా వార్తలు అందుతున్నాయి. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ సమాచారం మక్కాలో ఉన్నప్పుడు అందింది. ఈ సంఘటనలకు ముందు బను హవాజిన్ సైన్యం యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి
వారు సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ అబూ హద్రత్ అస్లమీని పంపించారు. ఒక గూఢచారి ఆయుధాలు సేకరిస్తున్నారని వార్త ఇచ్చాడు. ఇప్పుడు ఈ సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికోసం మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ అబూ హద్రత్ అస్లమీని పంపారు. అతను హవాజిన్ సైన్యంలోకి ప్రవేశించి అన్ని రకాల సమాచారాన్ని సేకరించాడు. అతను 1 లేదా 2 రోజులు వారి మధ్య ఉండి మాలిక్ బిన్ ఔఫ్ తన సహచరులను ప్రోత్సహిస్తూ ఇలా చెప్పడం విన్నాడు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతకు ముందు యుద్ధ కలలు తెలిసిన ఏ జాతితోనూ పోరాడలేదు. యుద్ధ విద్య తెలియని యువకులతో వారు యుద్ధం చేశారు. అందుకే వారు వారిపై ఆధిపత్యం సాధించారు. రేపు ఉదయం మీరు మీ పశువులు మరియు మీ స్త్రీలను వెనుక నిలబెట్టి ఒకేసారి దాడి చేయండి. మీ ఖడ్గముల ఒరలను పగలగొట్టి 20,000 ఖడ్గములతో పోరాడండి. ఒక వీరుడు దాడి చేసినట్లుగా దాడి చేయండి మరియు మొదట దాడి చేసిన వాడే విజయం సాధిస్తాడని తెలుసుకోండి అని చెప్పెను. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ అబూ హద్రత్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఈ వార్తను అందించాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనివార్యంగా యుద్ధానికి సిద్ధమయ్యారు. బను హవాజిన్ను ఎదుర్కోవడానికి మక్కా నుండి బయలుదేరే ముందు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సైన్యం వద్ద ఉన్న యుద్ధ సామాగ్రిని పరిశీలించారు. రాబోయే యుద్ధానికి తగినన్ని వస్తువులు సైన్యం దగ్గర లేవు. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి ఆయన అప్పటికి ఇంకా బహుదైవారాధకుడైన మక్కా ధనిక నాయకుడు సఫ్వాన్ బిన్ ఉమయ్యాని కొన్ని ఆయుధాలను అప్పుగా అడిగారు. సఫ్వాన్, మీరు నా ఆస్తిని అప్పుగా తీసుకుంటారా లేక దొంగలించాలని అనుకుంటున్నారా అని అడిగాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, లేదు, మేము అప్పుగా అడుగుతున్నాము మరియు వాటిని తిరిగి ఇచ్చేందుకు హామీ ఇస్తున్నాము అని బదులిచ్చారు. దీనికి సఫ్వాన్ అంగీకరించాడు. అతను 100 కవచాలు ఇచ్చాడు. వాటితో పాటు శిరస్త్రాణాలు, ఢాలులు కూడా ఇచ్చాడు. కొన్ని కథనాల ప్రకారం ఈ ఆయుధాలను తరలించడానికి ఒంటెలను కూడా ఇచ్చాడు. హునైన్ యుద్ధం తర్వాత సఫ్వాన్ తీసుకున్న కవచాలను తిరిగి ఇవ్వడానికి పోగు చేసినప్పుడు వాటిలో కొన్ని తక్కువగా ఉన్నాయి. కవచాలు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చినందున హజరత్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫ్వాన్తో వాటి ధర తీసుకోమని చెప్పారు. అయితే ఆ సమయంలో సఫ్వాన్ కవచాలు ఇచ్చినప్పుడు ఉన్న సఫ్వాన్ కాదు. హునైన్ యుద్ధంలో సఫ్వాన్ పాల్గొన్నప్పటికీ అప్పటి వరకు అతను బహుదైవారాధకుడే. కానీ హునైన్ సంఘటన తర్వాత అతను ఇస్లాం స్వీకరించాడు. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కవచాల ధర చెల్లిస్తామని చెప్పినప్పుడు సఫ్వాన్, లా యా రసూలల్లా లి అన్న ఫీ కల్బిల్ యోమి మాలం యకున్ యోమైజన్, అనగా ప్రవక్త గారు వద్దు, ఎందుకంటే ఆ రోజు నా హృదయంలో లేనిది ఈ రోజు ఉన్నది అని అన్నాడు. ఆ రోజు నా హృదయం ఒకలా ఉండెను, ఈ రోజు మరోలా ఉన్నది. ఆ రోజు నేను బహుదైవారాధకుడిని, కానీ ఈరోజు నేను ముస్లింను. అందువల్ల దాని విలువను తీసుకోవడానికి నిరాకరించాడు. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పినతండ్రి కుమారుడైన నౌఫల్ బిన్ హారిస్ నుండి 3000 ఈటెలను అప్పుగా తీసుకున్నారు. వాటిని చూస్తూ, నీ ఈటెలు శత్రువుల వెనుక భాగంలో గుచ్చుకోవడాన్ని నేను చూస్తున్నాను అని ప్రవక్త అన్నారు. ఈ వాక్యంలో శత్రువు ఓడిపోయి భారీ ప్రాణనష్టం జరిగేందుకు గట్టి సంకేతముంది. అలాగే మహాప్రవక్త ఇబ్న్ అబీ రబియా నుండి కూడా కొన్ని ఆయుధాలను అరువుగా తీసుకున్నారు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉత్తమ నైతిక విలువలు ఇక్కడ గమనించదగినవి. ఆయన మక్కాను జయించారు. యుద్ధ నియమాల ప్రకారం విజేతలు ఓడిపోయిన వారి ఆస్తికి యజమానులు అవుతారు. కానీ యుద్ధానికి ఆయుధాలు అవసరమైనప్పుడు ఆయన ఒక్కొక్క ఆయుధాన్ని అరువుగా తీసుకున్నారు మరియు తీసుకున్న వాటిని తిరిగి ఇస్తామని వాగ్దానం చేశారు. అదేవిధంగా ఆయన అబూజహల్ సవతి సోదరుడు అబ్దుల్లా బిన్ అబీ రబియా నుండి 30 నుండి 40,000 దిర్హంలను అప్పుగా తీసుకున్నారు. ఈ వ్యక్తి
మక్కా విజయం రోజున ఇస్లాం స్వీకరించినట్లు కొన్ని కథనాలలో ఉంది. ఈ సంఘటనలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉన్నతమైన నిజాయితీ మరియు నైతిక విలువలకు గొప్ప ఉదాహరణ. ఒక కథనం ప్రకారం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైష్ తెగకు చెందిన 3 వ్యక్తుల నుండి అప్పు తీసుకున్నారు. వారి పేర్లు మరియు తీసుకున్న అప్పు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సఫ్వాన్ బిన్ ఉమయ్యా దగ్గర 50,000 దిర్హములు, అబ్దుల్లా బిన్ అబీ రబియా దగ్గర 40,000 దిర్హములు, హువైతిబ్ బిన్ అబ్దుల్ ఉజ్జా దగ్గర 40,000 దిర్హములు. ఈ మొత్తం కలిపి 130,000 దిర్హములు అవుతున్నాయి. కొన్ని కథనాల ప్రకారం మక్కా విజయం తర్వాత పేద సహచరులకు సహాయం చేయడానికి ఈ నగదు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తం వారికి పంపిణీ చేయబడింది. ప్రతి వ్యక్తికి సుమారు 50 దిర్హములు అందాయి. మరో కథనం ప్రకారం బను జజీమాలో చంపబడిన వారి నష్టపరిహారం అనగా దియత్ చెల్లించడానికి ఈ అప్పు తీసుకున్నారు. ఈ 2 కథనాలను బట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ డబ్బును ఆర్థిక సహాయం మరియు దియత్ చెల్లింపు వంటి వివిధ అవసరాల కోసం అప్పు తీసుకుని ఉండవచ్చు అని తెలుస్తుంది. దీని గురించి ఖచ్చితమైన వివరాలు అల్లాహ్కు మాత్రమే తెలుసు. దీని మిగతా వివరాలు ఇన్షా అల్లాహ్ తర్వాత వివరిస్తాను. నమాజ్ తర్వాత నేను 2 పరోక్ష జనాజా అంత్యక్రియల ప్రార్థనలు చేయిస్తాను. మొదటిది గౌరవనీయులైన ఖ్వాజా ముఖ్తార్ అహ్మద్ భట్ గారిది. ఈయన ఖ్వాజా అబ్దుర్ రెహమాన్ సియాల్కోట్ గారి కుమారుడు. ఈయన ఇటీవల 92 సంవత్సరాల వయసులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అనగా నిశ్చయంగా మనం అల్లాహ్కు చెందిన వారం మరియు నిశ్చయంగా మనం అల్లాహ్ వద్దకే తిరిగి పోతాం. ఈయన సియాల్కోట్లో జన్మించారు. న్యాయశాస్త్రం చదివిన తర్వాత ఎయిర్ ఫోర్స్లో చేరి అక్కడ రసూల్పూర్ నుండి శిక్షణ తీసుకున్నారు. 1974వ సంవత్సరం వరకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో లీగల్ ఆఫీసర్గా ప్రముఖ సేవలు అందించారు. అదే సంవత్సరం ఇతర అహ్మదీ ఆఫీసర్లతో పాటు ఈయనను కూడా ఉద్యోగం నుండి తొలగించారు. 1974లో అహ్మదీయ జమాత్పై జరిగిన అల్లర్ల సంక్లిష్ట సమయంలో ఈయన హజరత్ ఖలీఫతుల్ మసీహ్ అస్సాలిస్ రెహ్మతుల్లా అలైహి గారి మార్గదర్శకత్వంలో జమాత్ యొక్క లీగల్ కమిషన్లో సేవ చేశారు. ఆ ప్రయత్నాలలో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి హనీఫ్ రామేను కూడా వీరు కలిశారు. ఈయనకు హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు రజల్లాహు తాలా అన్హు మరియు హజరత్ చౌదరి జఫరుల్లా ఖాన్ గారు రజల్లాహు తాలా అన్హులతో గాఢమైన సంబంధం ఉండేది. ఎసెన్స్ ఆఫ్ ఇస్లాం మొదటి సంపుటి తయారీలో హజరత్ చౌదరి జఫరుల్లా ఖాన్ గారికి సహాయపడే అవకాశం కూడా వీరికి లభించింది. కేంద్ర స్థాయిలో ఈయన ఫజ్లే ఉమర్ ఫౌండేషన్ డైరెక్టర్గా మరియు చాలా సంవత్సరాలు దారుల్ ఖజా రబువాలో ఖాజీగా కూడా సేవలు అందించారు. ఖజాలో నేను కూడా ఈయనతో కొంతకాలం పనిచేశాను. ఈయన గొప్ప విజ్ఞానవంతులు, ఎంతో వినయశీలి. ఈయనకు ఖిలాఫత్తో ఎప్పుడూ లోతైన సంబంధం ఉండేది. తర్వాత నా వ్యక్తిగత సంబంధం కూడా చాలా వీరితో బాగుండేది. 2002వ సంవత్సరంలో ఈయన కెనడాకు వలస వెళ్లారు. అక్కడ రీజనల్ అమీర్గా సేవలందించారు. నమాజులు, పవిత్ర ఖురాన్ పారాయణంకు కట్టుబడి ఉండేవారు. ఆర్థిక త్యాగాలలో చురుకుగా పాల్గొనే నిజాయితీ గల అంకిత భావం ఉన్న అహ్మదీ వ్యక్తులు వీరు. ఈయన జీవితం ఖిలాఫత్ పట్ల విధేయత, వినయం, నిష్కపటానికి గొప్ప ఉదాహరణ. వీరి జ్ఞాపకార్థంగా ఉన్న బంధువుల్లో ఈయన భార్యతో పాటు ఒక కుమార్తె, 2 కుమారులు, ఇంకా మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. వీరి సతీమణి అమతుల్ కయ్యూమ్ గారు దివంగత గులాం అహ్మద్ అఖ్తర్ గారి కుమార్తె. ఈ గులాం అహ్మద్ అఖ్తర్ గారు రైల్వేలో డైరెక్టర్ పదవిలో ఉండేవారు. అది ఒక ఉన్నతమైన పదవి. వారు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ అస్సానీ కాలంలో పదవి విరమణ తర్వాత కొంతకాలం నాజరే ఆలాగా కూడా పనిచేశారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ అస్సానీ ప్రసంగాల సమయంలో వేదికపై భద్రతా విధులను కూడా నిర్వర్తించారు.
మొత్తానికి ఇది సేవ చేసే కుటుంబం. డాక్టర్ జాహిద్ అహ్మద్ ఖాన్ యూకే ఖజా బోర్డు అధ్యక్షుడికి ఈ ఖాజా ముఖ్తార్ అహ్మద్ గారు మామగారు అవుతారు. ఖాజా సాహెబ్ కుమార్తె ఆయిషా ఖాన్ ఇలా వ్రాశారు: నేను నా తండ్రిని ఎల్లప్పుడూ ఖిలాఫత్కు విధేయత చూపేవారిగా చూశాను. మా ముగ్గురు తోబుట్టువులను అదే విధంగా పెంచారు. జమాఅత్, ఖిలాఫతులకు విధేయత తప్ప మన జీవితానికి మరో ఉద్దేశం ఉండకూడదు అని మాకు చెప్పేవారు. 1974వ సంవత్సరంలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం అనుకోకుండా పోయిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీసులో కూడా పెద్దగా విజయం సాధించలేకపోయినప్పటికీ ఆయన ఎన్నడూ సహనం కోల్పోలేదు. అల్లాహపై తన సంపూర్ణ విశ్వాసాన్ని వదులుకోలేదు. ఏ మనిషి ముందు చేయి చాపలేదు. తమ అవసరాలను అల్లాహ్ ముందే సమర్పించుకునేవారు. నాకు తెలివి వచ్చినప్పటి నుండి ఆయనను కేవలం ప్రార్థనలు చేసేవారిగానే, అన్ని మంచి పనులలో పాల్గొనేవారిగానే చూశాను. చందాను ఎల్లప్పుడూ నెల ప్రారంభంలోనే చెల్లించేవారు. డబ్బు ఉన్నప్పుడు ముందుగానే చెల్లించేవారు. సంబంధాలను నిలబెట్టుకోవడంలో చాలా గొప్పవారు. ఖిలాఫత్తో ఆయనకున్న విధేయత నేను చెప్పినట్లుగా అసాధారణమైనది. ఆయన జమాత్ వ్యవస్థకు కూడా అత్యంత కట్టుబడి ఉండేవారు. ఆయన మిగతా సోదరులు కూడా జమాఅత్ వ్యవస్థ మరియు ఖిలాఫత్తో ఎంతో అంకిత భావం కలిగి ఉన్నారు. ఎందుకంటే వారి తండ్రి వారిని అలా పెంచారు. ఈ కుటుంబం మొత్తం అల్లాహ్ దయతో అంతులేని విధేయత కలిగి ఉంది. ఆయన భార్య కూడా నేను చెప్పినట్లుగా అఖ్తర్ సాహెబ్ గారి కుమార్తె. వీరిది కూడా సేవ చేసే కుటుంబమే. ఈ దంపతుల శిక్షణ కారణంగా వారి పిల్లలు కూడా జమాత్తో విధేయత కలిగి ఉన్నారు మరియు సేవకులుగా ఉన్నారు. అల్లాహ్ వారికి వారి మంచి పనులను కొనసాగించే అవకాశాన్ని ప్రసాదించుగాక. అలాగే దివంగతులకు క్షమాభిక్ష, కరుణ ప్రసాదించుగాక. రెండవ అంత్యక్రియ ప్రార్థన దివంగత సయీదా బేగం గారిది. ఈవిడ భారతదేశానికి చెందిన నజీర్ అహ్మద్ గారి భార్య. ఈవిడ కూడా ఇటీవలే 75 సంవత్సరాల వయసులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ దయతో ఈవిడ మూసియా అనగా వసియత్ చేసిన వారు కూడా. ఆమె మరణానంతరం భర్తతో పాటు 3 కుమార్తెలు, 4 కుమారులు ఉన్నారు. ఈవిడ తాహిర్ అహ్మద్ తారిక్ గారు, నాయబ్ నాజర్ ఇస్లాహ్ ఇర్షాద్ కాదియాన్ గారి తల్లి. తాహిర్ అహ్మద్ గారు జమాత్ ప్రతినిధిగా ఇంగ్లాండ్కు వచ్చినప్పుడు అక్కడ ఆయన తల్లి చనిపోయారు. అందుకే ఆయన ఈ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొనలేకపోయారు. వీరిది కూడా సేవ చేసే కుటుంబం. ఆమె చిన్న కుమారుడు అనగా తాహిర్ సాబ్ సోదరుడు షబ్బీర్ అహ్మద్ కూడా జమాత్ యొక్క ముఅల్లిం. అలాగే ఆమె కుమార్తె కూడా జబ్బార్ సాహెబ్ ముబల్లిగ్ సిల్సిలా గారి భార్య. మిగిలిన 2 కుమారులు కూడా జమాత్కు సేవ చేస్తున్నారు. ఇది చాలా సేవ చేసే కుటుంబం. అల్లాహ్ వారికి క్షమాభిక్ష ప్రసాదించుగాక. తాహిర్ అహ్మద్ తారిక్ గారు ఇలా వ్రాశారు: గత 25 సంవత్సరాలుగా ఆమె శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఈ వ్యాధి కాలాన్ని చాలా సహనంతో, గౌరవంగా గడిపారు. ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆమె కుటుంబం జమ్మూ కాశ్మీర్లోని చార్కోట్ రాజౌరికి చెందినది. వారి కుటుంబంలో అహ్మదియత్ అనేది హజరత్ ఖాజీ మొహమ్మద్ అక్బర్ భట్టి సాహెబ్ ద్వారా ప్రవేశించింది. ఈయన హజరత్ అక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి సహాబీ అనగా అనుచరుడు. ఆయన ద్వారానే వారి కుటుంబంలో అహ్మదియత్ విస్తరించింది. ఆమె చాలా ధార్మికురాలు. నమాజ్ మరియు ఉపవాసాలను క్రమం తప్పకుండా పాటించేవారు. ఆమె తక్కువ చదువుకున్నప్పటికీ చిన్నతనంలో మాకు సాయంత్రం వేళల్లో పవిత్ర ఖురాన్ దుఆలు, హజరత్ అక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి కవితలు, హదీసులు మరియు ప్రవక్తల కథలు చెప్పేవారు. ఆమె స్వభావంలో శుభ్రత చాలా ఎక్కువగా ఉండేది. ఆమె అందరితో కలివిడిగా ఉండేవారు. తమ బంధువులందరితో ప్రేమ, కరుణతో వ్యవహరించేవారు. ఖిలాఫత్ మరియు జమాత్ వ్యవస్థ అంటే ఆమెకు చాలా ప్రేమ. తమ సొంత కోరికతోనే మమ్మల్ని వక్ఫ్ అనగా అల్లాహ్ మార్గంలో అంకితం చేశారు. ఆ అంకిత భావాన్ని కొనసాగించాలని ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. పవిత్ర ఖురాన్ నేర్చుకోవడానికి మమ్మల్ని రోజూ సిద్ధం చేసి పంపించేవారు. అలాగే ప్రపంచ విద్యపై కూడా శ్రద్ధ పెట్టేవారు. తమ పిల్లలందరికీ
మంచి ఉన్నత విద్య అందించారు. అల్లాహ్ వారికి కూడా క్షమాభిక్ష కరుణ ప్రసాదించు. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruh wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.